ఇజ్రాయెల్ దాడులు కొత్త తరహాలోకి ఒకటి ఇరాన్ మీద దాడులు ఆగినాయి కానీ ఇరాన్ ఫ్రాక్సీలు అయినటువంటి అంటే ఇరాన్ సృష్టించిన తీవ్రవాద సంస్థల మీద దాడులు ఆగట్లేదు. హమాస్ మీద నిన్న దాడి చేసిందని పొద్దునే మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి యెమెన్, లెబనాన్, పాలస్తీనా, సిరియా ఈ 4 వీళ్ళకి సమస్య. మెయిన్ ఈ 3. లెబనాన్ అందులో హయ్యెస్ట్. హిజ్బుల్లా తీవ్రవాదులు చాలా ప్రమాదకరమైనటువంటి తీవ్రవాదులు, అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ బంకర్లు ఉన్నాయి, ప్లస్ అండర్ గ్రౌండ్ పాసేజీలు ఉన్నాయి. ఆ హిజ్బుల్లాకి సంబంధించినటువంటి భూగర్భ స్థావరాల మీద భారీ దాడులకు దిగింది. బంకర్ బస్టర్ బాంబులు ఏదైతే మొన్న అమెరికా వెళ్ళి B-2 బాంబర్లతో ఇరాన్లో వేసిందో అట్లాంటి బంకర్ బస్టర్ బాంబుల్ని వాటి మీద వేసుకొచ్చింది. అయితే ఇజ్రాయెల్ దగ్గర 1 లేయర్ లేపేయగలిగినవి ఉన్నాయి, అమెరికా దగ్గర 3 లేయర్లు లేపగలిగే ఉన్నాయి. కాబట్టి అవి వాడింది అక్కడ. ఇక్కడ వీళ్ళు వాడారు. శుక్రవారం తమ వైమానిక దళం లెబనాన్లోని పలు పర్వత ప్రాంతాలను ఉగ్రవాద హిజ్బుల్లా గ్రూప్ సభ్యుల భూగర్భ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. పలువురు హిజ్బుల్లా కీలక నాయకులు అందులో లేచిపోయారని, స్థావరాల్ని ధ్వంసం చేశామని ప్రకటించింది. టెల్లవీవ్స్ ప్రయోగించినటువంటి బంకర్ బస్టర్ బాంబుల వల్ల పలు ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి, అనేక మంది పాలస్తీనియన్లు గాయపడ్డారంటూ లెబనాన్ వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. అంటే ఇక్కడ పాలస్తీనా నుంచి పారిపోయి లెబనాన్కి వెళ్ళి తలదాచుకుంటున్న వాళ్ళు అక్కడ ఇదయ్యారంట. శిథిలాల కింద పలువురు చిక్కుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మరోవైపున లెబనాన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్తోంది. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అయితే తెలియదు. గత ఏడాది నవంబర్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా దాడులు చేయడంతో ప్రత్యరిగా ఇజ్రాయెల్ ఆర్మీ విరుచుకుపట్టడం, ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలు ధ్వంసం చేయడం, ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ కాల్పుల విరమణ ఒప్పందం కూడా పక్కకు వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఇంకోవైపున ఏదైతే తన చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తామని చెప్పింది కాస్త ఇప్పుడు అదేమవుతుందో తెలియదు.